నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. మనందరం కూడా దసరా ముందు వచ్చే నవరాత్రుల్ని శరన్నవరాత్రులుగా పిలుచుకుంటాము. దసరా దేవి నవరాత్రులుగా పిలుచుకుంటాము. నిజంగా అసలు ఈ నవరాత్రులు అనేది ఎందుకు జరుపుకోవాలి, ఏ రకంగా జరుపుకోవాలి, ఏంటి ఈ నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత, ఈ నవరాత్రులకి శరన్నవరాత్రులు అనే పేరు ఎందుకు వచ్చింది, ఇలాంటి మరిన్ని విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిర్రావూరి శ్రీరామ్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, మనం దసరా ముందు వచ్చే నవరాత్రుల్ని శరన్నవరాత్రులు అని పిలుచుకుంటుంటాము. చాలా మంది పేరు తెలియకపోయినా నవరాత్రులు, దసరా నవరాత్రులు అని కూడా అనుకుంటూ ఉంటారు. అసలేంటి ఈ నవరాత్రులు అంటే ఏంటి, ఈ నవరాత్రులకి శరన్నవరాత్రులు అనే పేరు ఎందుకు వచ్చింది, వాటన్నిటి గురించి కూడా తెలియజేయండి. శ్రీమాత్రే నమః. అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం. ప్రపంచమంతా కూడా శక్తి మీద నడుస్తోంది. అటు నాస్తికులైనా ఆస్తికులైనా సరే ఎనర్జీ అనేటటువంటిది ఒకటి ఉంది. అది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈ శక్తి మీద చేసేటటువంటి రీసెర్చ్ కొంతమంది పూర్వం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చేశారు. ఆ రోజుల్లో వాళ్ళని మహర్షులు అనేవారు. వాళ్ళు చేసిన రీసెర్చ్ అంతా ఎంత సూక్ష్మంగా ఉందంటే, మనకు లలితా సహస్రనామంలో చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్ జడాత్మిక అని ఉంటుంది ఒక మంత్రం, శ్లోకం. అంటే చైతన్యం ఉన్న పదార్థాలు కొన్ని ఉంటాయి, జడంగా ఉండే పదార్థాలు కొన్ని ఉంటాయి, మూవ్ కానివి. ఈ ప్రదేశాలలో శక్తి ఎక్కడుంది అంటే రాయిలో కూడా శక్తి ఉంది కాబట్టి కొడితే దెబ్బ తగులుతోంది. దాంట్లో ఒక శక్తి ఉంది అని గ్రహించారట వాళ్ళు. ఈ శక్తి అంతా అసలు మూలం ఎక్కడి నుంచి వస్తుంది అని దాని మీద ఆలోచన చేశారట. ఆ ఆలోచనకే తపస్సు అని పేరు. చాలా కాన్సన్ట్రేషన్తో చేయడం వల్ల వాళ్ళకి కొన్ని సత్యాలు వాళ్ళకి కనుగొన్నారు వాళ్ళు. వాటిలో శక్తిని ఉపాసన చేయండి అన్నారు. ఉపాసన అంటే దాంతోపాటు మమైకం అయిపోవడం. ఉపాసన అనే మాటకి ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని తీసుకుని దాంతోపాటు మనం మమైకం అయిపోవాలి. అలా శక్త్యుపాసనా పద్ధతుల్లో ఈ నవరాత్రి అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. వీటికి దసరా అని మనం వ్యవహారంలో చెప్తూ ఉంటాం. అంటే దీని పేరు దశహర అని. దశ అంటే 10 అని, 10ని పోగొడుతుందట దశహర. అంటే ఏంటి 10 అంటే, ప్రతి మనిషికి కూడా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని ఉంటాయి, సెన్సెస్. ఈ కర్మ జ్ఞానేంద్రియాలలో అవి మంచిగా కనుక వెళితే మనిషి మంచి సక్సెస్ఫుల్గా చాలా గొప్పవాడిగా చెప్పబడతాడు. కొంచెం వక్రించి వెళ్ళాడు అంటే అంతే గొప్పగా వాడు మూర్ఖుడు, చాలా చెడ్డవాడు అంటాం. ఇలా పూర్వం ఏదైనా సరే మన సృష్టిలో అక్కడ రికార్డ్ అయి ఉండాలి అంటే అల్టిమేట్ పుణ్యమైనా చేయాలి లేదా అల్టిమేట్ పాపమైనా చేయాలి. అవే రికార్డులో ఉంటాయి, అవే వేదాలు, వాటిల్లోనే మళ్ళీ పురాణాలు వస్తుంటాయి. ఇలా అల్టిమేట్ పుణ్యాలు దేవతలు చేస్తే అల్టిమేట్ పాపాలు రాక్షసులు చేశారు కాబట్టి మన రాక్షసులు ఉన్నారు. అయితే ఈ అల్టిమేట్ పుణ్యం చేసే దగ్గర ఏ శక్తి ఉపాసన చేస్తే ఆ పుణ్యం బాగా పెరుగుతుంది అని గ్రహించి పూర్వం ఉన్నటువంటి ఈ మహర్షులందరూ కూడా శక్తితో తదేకం అవ్వాలంటే ఏమిటి మార్గాలు అని వెతికారు. అదేమో శక్తి కనిపించదు కదా, కరెంట్ ఎలాగైతే కనిపించదో ఏ ఎనర్జీ కూడా కనిపించదు. కనిపించిన దాంతో వీళ్ళు బాగా ట్రావెల్ అయ్యి అది ఎక్కడెక్కడ ఏ ఏ రూపాలుగా కనిపిస్తుంది, కాలంలో కూడా ఏ సమయంలో ఎక్కువ అది యాక్టివేషన్లో ఉంటుంది అని గ్రహించి ఈ 10 రకాల ఇంద్రియాలు కూడా సక్రమంగా ఉంటే దైవత్వం ఎలాగైతే వస్తుందో ఆ దైవత్వాన్ని పొందాలి అంటే ఈ శక్తిని ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటివి గ్రంథాల్లో పెట్టారు. వాటిల్లో దశహర చాలా ముఖ్యమైనది. ఈ దసరా గంగకు కూడా వస్తుంది, గంగా దశహర అంటారు. అది మన దగ్గర లేదు కానీ నార్త్ సైడ్ చేస్తుంటారు. అంటే గంగలో ఈ సమయంలో దశహరాలో ఆ రోజు గంగా స్నానం కనుక చేస్తే ఈ 10 రకాల అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో సంబంధించినటువంటి అన్ని పాపాలు పోతాయి అని నానుడి. అయితే ఇక్కడ దశహరాకి గొప్ప విషయం ఏంటంటే ఈ కర్మేంద్రియాల్లో మనకి శక్తి కావాలి. మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆలోచన చాలాసార్లు గొప్పగా రావు. మాట్లాడేటప్పుడు కూడా మాటలు మంచిగా రావాలి. ఈ శక్తి రావాలి అంటే ఆ ఎనర్జీ బాగా హై లెవెల్లో ఉన్నప్పుడు మనం కనుక దాన్ని ఉపాసన చేస్తే, మమేకం అవుతే ఎనర్జీ బాగా వస్తుంది. అందుకనే ఈ దసరా నవరాత్రులు 9 రోజులు చేయండి అన్నారు. సరే 9 రోజులు ఎందుకు చేస్తున్నాం అనేది తర్వాత విషయంలోకి వెళదాం. ప్రథమంగా
ఈ నవరాత్రులు ఇప్పుడే ఎందుకు చేయాలి, సంవత్సరంలో ఎప్పుడైనా చేయొచ్చుగా. అంటే వాళ్ళు ఎలా కనుగొన్నారు ఈ 9 రోజులు 10 రోజులు శక్తి ఉంటుంది అంటే, ఋతువులు మనం అనుకుంటాం చైత్రం వైశాఖం కలిపి వసంత ఋతువు అని, తర్వాత ఇప్పుడు వర్ష ఋతువు నడుస్తుంది, దీని తర్వాత వచ్చేది శరద్ ఋతువు. అందుకనే ఈ నవరాత్రులకి శారదా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని కూడా పేరు. అమ్మవారు ఉపాసన చేస్తుంటాం, శక్తి అంటే మనం అమ్మవారిగా భావన చేస్తాం కాబట్టి వాస్తవానికి అది అమ్మవారా అయ్యవారా అంటే శక్తికి ఏదేం లేదు, లింగ భేదాలు లేవు. అమ్మవారుగా భావిస్తే అమ్మవారు, అయ్యవారుగా భావిస్తే అయ్యవారు. ఈ శారదా నవరాత్రులకి దేవీ నవరాత్రులు అని కూడా పేరు. అలాగే దుర్గా నవరాత్రులు కూడా అంటారు చాలా మంది, అమ్మవారు భవానీ దీక్షలో వేసుకుని. ఇప్పుడే చేయడానికి కారణం ఏంటంటే, మనం చైత్రమాసంతో ప్రారంభం అవుతుంది వసంత ఋతువు అని ఎందుకు అనాలి? ఆశ్వీజ మాసంతో ప్రారంభం అవ్వకూడదా సంవత్సరం? అప్పుడే ఉగాది చేసుకోవచ్చు కదా. ఇవన్నిటికీ కూడా మనకి పురాణాలన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, మనం ఏం వెతకక్కల్లా, అన్ని ఉన్నవి చెప్తే చాలు. మనం జనరల్లో ఏమంటాం, 100 వసంతాలు బాగుండాలి, నువ్వు 100 వసంతాలు చూశాడు. వసంతాలు చూడడం అంటే వసంత ఋతువు నుంచి ప్రారంభమైన ఈ సంవత్సరాలు వాళ్ళు చూశారు అని. 100 వసంతాలు నువ్వు చూడాలి అంటే 100 సంవత్సరాలు బ్రతకాలి అని అర్థం. వసంత ఋతువు నుంచి మనం మాట్లాడతాం, కానీ వేదంలో జీవేమ శరద శతం అని ఉంది. అంటే ఆశీర్వచనం చేసినప్పుడు మనకి బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేస్తుంటారు. ఈ చేసినప్పుడు ఏమంటారంటే 100 శరదృతువులు చూడు, 100 శరదృతువులు బ్రతుకు, 100 శరదృతువులు ఆనందంగా ఉండు. అంటే శరదృతువులు అంటే శరదృతువు నుంచి ప్రారంభించిన సంవత్సరం అని లెక్క. ఏమర్థమవుతోంది? వేదకాలంలో శరదృతువు నుంచే సంవత్సరం వాళ్ళు వ్యవహారం చేసేవారు. స్టార్ట్ అలాగనే మనం చెప్పలేం, వ్యవహారం చేసేవారు. అంటే శరదృతువు చాలా మెయిన్ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని స్టార్టింగ్ లో మెయిన్ ఉంటుంది కాబట్టి ఈ శరన్నవరాత్రులను చెయ్యండి. వ్యవహారంలో కూడా మనం వసంత ఋతువు అంటున్నాం కాబట్టి మళ్ళీ వసంత ఋతువులో కూడా వసంత నవరాత్రి ఏం చేస్తాం, అది కూడా అమ్మవారికే, లలిత అమ్మవారిగా అక్కడ భావం చేస్తే, ఇక్కడ దుర్గా అమ్మవారిగా, చండీ అమ్మవారిగా, మహాకాళి, ఎవరెవరు ఏ ఆరాధన చేస్తారో అలా చేస్తారు. అయితే ఈ నవరాత్రులు శరదృతువుకి ఎందుకు ఇంత వైశిష్ట్యం వచ్చింది అంటే, మళ్ళీ వేదంలో శరద్వా అస్యాంబికా స్వసా అన్నారు. అంటే యమదంష్ట్రికలు అని కొన్ని చెప్పారు. యముడికి కోరలు ఉంటాయట. ఆ కోరలతో ఏం చేస్తాడు, ఎవరైనా సరే ఒక కోర వస్తే ఆ కోరనితో గుచ్చడానికి కొరకడానికి ఉపయోగిస్తుంది క్రూరమైనటువంటి జంతువులు ఏవైనా. అలా ఈయనకి ఏమైంది అంటే, యముడికి ఉన్నటువంటి కోరల్లో ఆయన ప్రాణాలు తీసుకెళ్లాలంటే ఏం కావాలి, ఫస్ట్ సాధనం ఏంటి, రోగాలు తీసుకుని రావడం. ఆ రోగాలు తీసుకుని రావడంలో 2 కోరలు పెట్టుకున్నట్ట. ఒకటేమో ఆశ్వీజ మాసం, ఇంకోటేమో కార్తీక మాసం. ఈ 2 మాసాలు కాల రూపంలో ఆయన కోరలు పెట్టుకుని అక్కడ ప్రజల్లో, అంటే మనం ఎవరికో ఏదో జబ్బు వచ్చిందండి పాపం 10 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారంట, మనం వాస్తవంగా దీని మీద ఒక రీసెర్చ్ చేయాలి. చేస్తే జనరల్గా క్రానిక్ డిసీజెస్ ఎప్పుడైనా సరే మీకు ఈ ఆశ్వీజ కార్తీక మాసాల్లోనే వస్తాయి అనేటటువంటిది మన పెద్దలు చెప్పిన మాట. రీసెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది, ప్రూవ్ అవుతుంది అది. అంటే అక్టోబర్ నవంబర్ దినాలలో క్రానిక్ డిసీజెస్ దానికి బీజం పడిపోతుంది. అది కొన్ని రోజులు లోపల తిరిగి 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 తర్వాత పైన పెద్దదైతే రావచ్చు. ఈ శరదృతువు అనేటటువంటి 2 కోరల రూపంగా ఆయన మృత్యువుని తీసుకెళ్లాలి కాబట్టి, ప్రాణాలు తీసుకెళ్లాలి కాబట్టి రోగాల్ని చూపిస్తూ ఉంటాడట. ఇదెవరు ఈ శరత్తు అంటే, అంబికా స్వస, అమ్మవారి యొక్క చెల్లెలయ్యా అన్నారు. అంటే శివుడు ప్రళయకారకుడు, ఇక్కడ ప్రాణాలని సంహారం చేయాలి ఆయన. ఆయన యొక్క శక్తి అమ్మవారుగా మనం చెప్తాం, శివుడు పార్వతి అని. ఈ పార్వతీ స్వరూపంగా మా ఋతువుని చెప్పబడింది కాబట్టి ఈ ఋతువులో ఆ శివుడు ప్రళయకాలానికి కావలసినటువంటి, అంటే శక్తి మృత్యువుని తీసుకెళ్లడానికి కావలసినటువంటి రోగాల్ని తీసుకుని రావడానికి అవకాశం ఉంటుంది అన్నారు. అందువల్ల ఈ శరదృతువులో ఈశ్వరుని కూడా మనం కార్తీక మాసంలో చేస్తాం. అంటే ఒక కోరతో ఉన్నటువంటి ఆశ్వీజ మాసంలో ఏమో అమ్మవారి ఆరాధన చేస్తాం, కార్తీక మాసంలో ఏమో శివారాధన చేస్తాం. శాస్త్రాల్లో కార్తీక మాసం శివుడికి అని చెప్పలా, అన్ని దేవతలకి ప్రీతికరం అంది. కానీ మనం శివుడిని ఎందుకు ప్రత్యేకంగా చేస్తామంటే, ఈ శివారాధన వల్ల ఆ యమ దంష్ట్రికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపశమిస్తాయిట, కూల్ అవుతాయి. తద్వారా మనకి క్రానికల్ డిసీజెస్ లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి వ్యక్తులకు ఉపయోగం. వ్యక్తులకే కాదు, మనం ఏదో పూజలు ఇలాంటివి చేస్తాం, పాపం మనతో పాటే ఉంటాయి కదా పశువులు పక్షులు, మరి వాటి పరిస్థితి ఏంటి? చెట్లు చేమలు ఉంటాయి, మనం బాగున్నా అవి రోగరహితంగా ఉండకపోతే అవి తినడం వల్ల మళ్ళీ మనకి రోగాలు వస్తాయి. అందుకని మహర్షులు చాలా జాలి హృదయం వాళ్ళకి, వాళ్ళు బాగుండడం కాదు అందరూ బాగుండాలి, సమస్త ప్రపంచము బాగుండాలంటే ఏం చేయాలి, ఈ ఋతువులో
లోకానికి ఉపకారమైనటువంటి ఆ పరమశివుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి కోపాన్ని తగ్గించాలి. ఆయన పేరే రుద్రుడు. రుద్రుడు అంటే కోపం. ఆ కోపాన్ని తగ్గించాలి. అందువల్ల కార్తీక మాసం పుణ్యమాసం కదా, ఆ కోరతో యముడు మన మీద కాటు వేయకుండా ఈ ఆరాధనని చెయ్యండి అని 2 ఆరాధనలు చెప్పారు. వాటిల్లో స్టార్టింగ్లో ప్రతిదానికి కూడా గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల మొదటి రోజు నుంచి 9 రోజులు చేయమన్నారు. 9 ఎందుకు అంటే 9 అనేది పూర్ణ సంఖ్య అని పేరు. అంటే 1 తర్వాత ఏమొస్తుంది అని అంటే 2 అంటాం, 2 తర్వాత 3, 9 తర్వాత ఏమొస్తుంది 10 అంటే మళ్ళీ 1 0 కదా, కొత్తదేం రాదు, కొత్త నెంబర్ అక్కడతో ఎండ్ అయిపోయింది. అందుకని పూర్ణము అన్నారు. పూర్ణం అంటే పరిపూర్ణం అయింది అక్కడికి. తర్వాత ఏ సంఖ్యలు చెప్పాలన్నా మళ్ళీ అంతకు మునుపు చెప్పినటువంటి సంఖ్యలు కాంబినేషన్ తప్పితే కొత్త నెంబర్ అంటూ లేదు. అందువల్ల ఈ పూర్ణ సంఖ్య ఏదైతే ఉందో ఆ పూర్ణత్వం మనం సాధించాల్సిన ప్రగతిలో పూర్ణత్వాన్ని చేసేలా ఉండాలి అని ఒకటి. ఇంకోటి 9 రోజులు చేసేటటువంటి దానికి మనకి దుర్గా సప్తశతి అని అమ్మవారికి చాలా ప్రీతికరమైన స్తోత్రం. దాంట్లో చెప్తూ అమ్మవారు కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహారం చేసిందిట. అసలు అది పెద్ద చాలా చరిత్ర, అద్భుతంగా ఉంటుంది చూడడానికి, వినడానికి కూడా. దాంట్లో ముఖ్యమైన ఘట్టాలు చెప్పుకున్నా. దాంట్లో ముఖ్యంగా అంటే ఈ కోట్ల మంది పేర్లు గుర్తుండవు కదా, అసలు వాళ్ళ నడిపేవాళ్ళు ఎవరయ్యా అని హెడ్లను చూశారు. చూస్తే 9 మంది వచ్చారు వాళ్ళు. దాన్నే అమ్మవారి ధ్యాన శ్లోకంలో చెప్తూ మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే అని చెప్తారు. అంటే అమ్మవారు ఏం చేసిందంటే ఫస్ట్ మధువు కైటభుడు అనేటటువంటి 2 రాక్షసుల్ని సంహారం చేసిందట. అంటే 2తో పాటు కోట్ల మంది ఉన్నారు, మెయిన్ వీళ్ళిద్దరు. తర్వాత మహిషాసురుని సంహారం చేసిందట. హేలా నిర్మిత ధూమ్రలోచన వధే, తర్వాత ధూమ్రలోచనుడు అనేటటువంటి రాక్షసుని సంహారం చేసిందట. తర్వాత చండు ముండు అనేటటువంటి రాక్షసుని సంహారం చేసిందట. తర్వాత రక్తబీజుడు, ఆఖరిలో శుంభ నిశుంభులు, 9 మంది రాక్షసులు. 9 మంది రాక్షసుల్ని చంపావు కదమ్మా. ఈ రాక్షసులు అంటే ఎవరు? పాపానికి పరాకాష్ఠ. పాపం అంటే ఏంటి? దుఃఖం ఇచ్చేది. కాబట్టి అంత గొప్ప పాపనైతే నేను కాదు, నేనేదో చిన్న పాపాలు ఏవో చేసుంటాను. అన్నే నువ్వు సింపుల్గా అలాగా వాటిని చంపేసి లోకానికి నువ్వు చక్కగా అనుగ్రహం చేసావు అంటే, నేనేవో చిన్న పాపాలు చేసేవాడిని, నేను స్మరణ చేసిన అసలు నువ్వు ఎలా సంహారం చేసావో అదొక్కసారి నేను తెలుసుకున్నా అది నాకంతా పోతుంది. కాబట్టి నా దురితం, అనేక జన్మల పాపం ఏదైతే ఉందో అదంతా పోగొట్టు అని ప్రార్థన చేస్తారు. ఇలా 9 రోజులు కూడా ఒక్కొక్క రాక్షసుని మళ్ళీ మనం సింబాలిక్గా చూసుకుంటే మనలోనే ఉంటాయి ఆ గుణాలు. ఆ గుణాలు వాళ్ళలో పీక్గా ఉన్నాయి కాబట్టి ఆ రాక్షసుడు అని పేరు పెట్టారు. ఇది జరగలేదా, ఊరికే పెట్టారా అంటే పెట్టారు, జరిగింది. ఎలా జరిగింది? మనలో ఉన్నటువంటి ఈ లక్షణాలే ఒక రూపాన్ని పొంది బయటికి వచ్చేట. మనుష్యుల్లో ఉన్నటువంటి కోపము, తాపము, ఆశ, రక్తబీజుడు అంటారు. రక్తబీజుడు అంటే ఆశకి ప్రతీక అంటారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఇది వస్తే చాలే అనుకుంటాం. తీరా అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అదొక్కటి వస్తే చాలే, అది ఇంకెక్కడికి ఆగదు. అది మంచిగా ఉపయోగిస్తే 10 మందికి ఉపయోగం అవుతుంది. కానీ నా ఒక్కడికే బాగుండాలి అనుకుంటే స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో రాక్షస బుద్ధి ప్రవేశిస్తుందిట. అప్పుడు అమ్మవారు ఆరాధన కావాలి. అందువల్ల ఏమన్నారంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ 10 కూడా యాక్టివ్గా నీకు భౌతికంగా పనిచేయాలి అన్నా, నీ వల్ల సమాజానికి ఉపయోగం అవ్వాలి అన్నా శక్తి సంపాదన దినాలు అన్నారు వీటిని. ఈ 10 రోజులు శక్తిని సంపాదించుకోవడానికి అర్హత ఉన్నటువంటి రోజులు. ఈ 10 రోజులు కూడా ఆరాధన చేయడం వల్ల మీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, శక్తి అనుగ్రహం కలుగుతుంది. శక్తిమంతులు అవుతారు. దాంట్లోనే సౌందర్యలహరి అనేటటువంటి ఒక స్తోత్రంలో శంకరాచార్య స్వామి వారు ఫస్ట్ శ్లోకంలోనూ శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం అట. పరమశివుడు చాలా గొప్పవాడని లోకంలో అంటున్నారమ్మా. అందరికీ తెలియని విషయం ఏంటంటే పరమశివుడు నువ్వు లేకపోతే ఒక గడ్డి పూస కూడా కదపలేడు. నువ్వు ఉన్నావు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాడు. అంటే ఇవన్నిటికీ మెయిన్ శక్తి కావాలి. ఆ శక్తిని నేను సంపాదించాలి అనేటటువంటి ఉద్దేశంలో మహర్షులు అనేక రకాలైనటువంటి విధానాలు చూసి వాటిల్లో ఈ శరదృతువులో ఫస్ట్ వచ్చేటటువంటి 9 రోజులు పరిపూర్ణంగా దాని యాక్టివేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఈ ప్రాసెస్లతో మీరు దాన్ని ఆరాధన చెయ్యండి అని మనకు చెప్పారు. అందుకని నవరాత్రులుగా జరుపుకుంటున్నాము. నిజంగా నవరాత్రులు అని అనుకోవడము, జరుపుకోవడము, రకరకాల పేర్లతో పిలుచుకోవడము, ఎవరికి నచ్చిన అమ్మవారిని వాళ్ళు పూజించడం తప్ప ఇంత ఆంతర్యం దాని వెనకాల ఉందని అయితే చాలామందికి తెలియదండి. చాలా చక్కగా వివరించారు. మరొక మంచి ఎపిసోడ్లో అసలు అమ్మవారిని ఆ 9 రూపాలుగా ఎలా చేసుకుంటాము, ఎలా పూజిస్తాము, ఏ రకంగా పూజించాలో కూడా మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు.